దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలో ఒక మాట చదువుదాం. మొదటి అధ్యాయం 17వ వచనం మీ అందరికీ తెలుసు. మరోసారి ఈ సందర్భంలో ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. చాలమ్మా. ఈవులు శ్రేష్టమైనవి ఉన్నాయి, శ్రేష్టత లేనివి ఉన్నాయి. వరాలు శ్రేష్టమైనవి ఉన్నాయి. ఇవి పరసంబంధమైనవి, భూ సంబంధమైనవి కాదు. భూ సంబంధమైనవన్నీ శ్రేష్టమైనవి కాదు, కానీ పరసంబంధమైనవన్నీ శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టమైన వాటిని దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనకి ఇస్తా ఉన్నాడు, దయచేస్తూ ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవుల్లో, ఇచ్చిన గొప్ప కానుకల్లో, పెద్ద వరాల్లో గొప్పది, విలువైనది, అమూల్యమైనది ఏమిటంటే రక్షణ. యేసయ్యే కానుక మనకి. రక్షకుడు లేకుండా రక్షణ ఆడండి. సెకండ్ స్టెప్ అది. రక్షకుణ్ణి దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు. ఆయన కుమారుణ్ణి మనకు కానుకగా ఇచ్చాడు. క్రిస్మస్ కానుక యేసు ప్రభు వారే. అంతకన్నా విలువైన కానుక ఎక్కడ లేదు, ప్రపంచంలోనే లేదు. ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. శిశువు పుట్టెను, అనుగ్రహించబడెను. శిశువు పుట్టింది ఎవరికి? మనకేనా? దేవునికి స్తోత్రం. మనకి శిశువు పుట్టెను. కుమారుడు అనుగ్రహించబడింది ఎవరికి? అరే మనకే, ఎవరికో కాదు, మనకే. దేవుడు అనుగ్రహించాడు కుమారుణ్ణి. దేవుని కుమారుణ్ణి మనకి కుమారుడుగా అనుగ్రహించాడు. ఇంతకన్నా గొప్ప కానుక ప్రపంచంలో లేదు కదా. ఆనాడు పూరిము పండగ పెట్టుకున్నారంటే వారు మరణాలు తొలగిపోయినాయి, దుఃఖ దినాలు సమాప్తమైనాయి, రాయబడిన విరోధంగా ఉన్న తాకీదు మార్చబడిందని వారు పండగ చేసుకున్నారు. దరిద్రులకి కానుకలు పంపుకున్నారు, విందులు చేసుకున్నారు. అవి విందులు చేసుకునే దినాలని, కానుకలు పంపదగిన దినాలని వారు నిర్ణయించుకున్నారు, స్థిరపరచుకున్నారు. మాట మనం 9వ అధ్యాయంలో చూస్తాం. ఎస్తేరు గ్రంథం 9:22లో చూస్తాం. ఈ మాట మనం చూస్తాం. సందర్భం విందు చేసుకుంటున్నారు. సంతోషం, ఎంత సంతోషం! విందులు చేసుకుంటున్నారు. ఒకరికొకరు బహుమానాలు పంపుకుంటున్నారు. కానుకలు, దరిద్రులకి కానుకలు ఇచ్చారు. ఇది పంపదగిన దినాలు కదా. ఎప్పుడు పంపాలి అన్న విషయాలు కూడా, ఎందుకు పంపాలి అన్న విషయాలు కూడా వారు నిర్ణయించుకున్నారు. నిజంగా మరి మనం కూడా మన జీవితాల్లో కూడా మరి శుభదినాలు, క్రిస్మస్ అంటే మరణ ఛాయలో ఉన్న వారిని విడిపించటానికి, మరణం తప్పించటానికి, లోకరక్షకుడుగా పాపముల నుండి రక్షించటానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. అలాంటి గొప్ప శుభదినం క్రిస్మస్తో. అందుకని ఈ క్రిస్మస్ దినాల్లో మనం మహా సంతోషకరమైన వార్తని, ఇది ఒక ప్రాంతానికి చెందింది కాదు, ఒక తెగకు చెందింది కాదు, ప్రపంచానికే. పండుగలు చాలా జరుగుతూ ఉంటాయి, కానీ అన్ని పండుగలు అందరూ చేసుకోరు. కానీ క్రిస్మస్ పండుగ ప్రపంచ పండుగ.
ప్రపంచం మొత్తం చేసుకునే పండగ. ప్రపంచానికే దేవుడు తన అద్వితీయ కుమారుని యేసు ప్రభువారిని కానుగ్గా ఇచ్చేశాడు. కుమారుడుగా అనుగ్రహించాడు. ఆయనే నరకం నుంచి తప్పించేవాడు. పుత్రుడు అంటే పున్నామి నరకా నుంచి తప్పించేవాడని పెద్దలు చెబుతూ ఉంటారు కదా. మరి అందరూ ఆడపిల్ల కన్నా వాళ్ళ సంగతి ఏంటి మరి? కొడుకులు లేని వాళ్ళ సంగతి ఏంటి మరి? సంతానం లేని వారి సంగతి ఏంటి? వారు నరకానికి వెళ్ళాల్సిందేనా? అవగాహన లోపం ఏంటంటే మన కడుపును పుట్టినోడు కాదు, మనకు అనుగ్రహించబడిన కుమారుడు. మనకి అనుగ్రహించాడు దేవుడు. ఆయన నరకా నుంచి తప్పించేవాడు. మనకు పుట్టిన వాళ్ళు బతికుండగా నరకం చూపిస్తుంటే ఇంకా నరకాన్ని తప్పిస్తారా? దేవుడు అంత గొప్ప ఆధిక్యతను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన బిడ్డను ఇచ్చేశాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాడు పౌలు గారు సంఘానికి, రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా తన సొంత కుమారుని ఇచ్చేస్తారా? మరణానికి అప్పగించేస్తారా? శిలువ మరణం పొందటానికి ఇచ్చేస్తారా? అందరి నిమిత్తం నువ్వు చచ్చిపోరా అంటారా? దేవుడు అన్నాడండి, వెనక తీయలేదు. మనందరి కొరకు ఆయన తన సొంత కుమారుని అప్పగించేశాడు కదా, శిలువ మరణానికి అప్పగించేశాడు. ఎంత త్యాగం ఉందండి ఇందులో, ఎంత ప్రేమ ఉందండి. ఎవరివ్వగలం? మనం కనీసం దేవుని సేవకే మన బిడ్డలు ఇవ్వలేకపోతున్నాం. దైవజనులైన వాళ్ళే తమ బిడ్డల్ని పరిచర్య చేయించడానికి ఇష్టపడటం లేదు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఎదుగుతున్నారు. ఇంకా విశ్వాసులు ఏమిస్తారు? తమ బిడ్డల్ని సేవకులుగా ఎందుకు చేస్తారు? ఒక ఆమెకి 13 మంది పిల్లలు పుట్టారు, కొడుకులే 13 మంది. మిషనరీలుగా చేసింది. ఆస్ట్రేలియాకి పంపింది ఆమె సేవకి, కొండ జాతి తెగల దగ్గరికి. మొదటి కొడుకుని చంపేశారు, తినేశారు చంపి. రెండో కొడుకుని పంపించి, రెండో కొడుకుని చంపేశారు. మూడో కొడుకుని పంపించి, అట్టా 13 మంది కొడుకులు పంపిస్తే 13 మంది కొడుకులు చంపేశారు. ఈ సంగతి తెలిసినటువంటి క్రైస్తవ జనాంగం అందరూ ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్చాలని, ధైర్యపరచాలని, నిబ్రపరచాలని వెళ్ళి ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. అమ్మ, నీకు కలిగిన అందరిని పంపించేశావు, నీకంటూ ఎవరిని ఉంచుకోలేదు అని ఓదారుస్తూ, మరి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావమ్మా, ఏం బాధపడుతున్నావు, ఏం చింతిస్తున్నావు అంటే, నా చింతంతా ఇంకో కొడుకుంటే బాగుండేది, వాడిని కూడా పంపేదాన్ని కదా, వాడి వల్లన్నా కొంతమంది రక్షణ వచ్చేది కదా అని నేను బాధపడుతున్నాను. చచ్చిపోయిన 13 మంది కొడుకుల కోసం బాధపడలేదు ఆమె. నాకు ఇంకో కొడుకు ఉంటే వాడిని పంపిస్తే వాడి ద్వారా రక్షణ కార్యం జరిగిద్ది అని. ఎస్మంటి తల్లే కదండి ఆ మాతృమూర్తి. ఇది జరిగిన సంగతి, కథ కాదు, వాస్తవంగా జరిగింది కదా. ఎవరన్నీ అంత త్యాగం చేసేది? దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఈ కథ మాది ఎవడంటారా? అక్కడ మాట అదే. కొడుకు కన్నా ఇంకా ఆస్తి ఏమన్నా అవసరం గొప్పదా? మరి ఇంకేమైనా ఉందా గొప్పది? ఉన్న కొడుకునే బలిగా ఇచ్చేస్తే అసలు విలువైంది, అమూల్యమైంది, గొప్పది ఏంటి? తన కుమారుడు. కుమారుడు కన్నా ఎక్కువైంది ఏమైనా ఉందా? దాన్నే ఇస్తే కథమా ఎందుకు ఈడు ఇస్తాడా? కొడుకునే ఇచ్చేసాడు వెనక ఆడుకోకుండా. అలాంటి శుభదినాల్లో మనం ఉన్నాం. ఆయన రాబట్టే రక్షణ కార్యం జరిగింది, పాపాలకి క్షమాపణ కలిగింది, మరణం తప్పించబడింది,
విమోచన క్రయధనం చెల్లించబడింది, విమోచించబడ్డాం, పరలోకానికి వారసులు అయ్యాం, దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం. ఏమ్మా, జీవ గ్రంథంలో పేరు రాసుకునే ధన్యత కలిగింది. ఇన్ని ఆధిక్యతలు కలిగినాయి. యూదులకి మరణ శాస్త్రం తొలగిపోతేనే మరణం తొలగిపోలే, వాళ్ళకి మరణ శాస్త్రమే తొలగిపోయింది అంతే. వాళ్ళే అంత పండుగలు చేసుకొని కానుకలు పంపుకొని విందులు చేసుకుంటూ ఉంటే మనకేమైంది? ఇంకా మనం ప్రారంభించలేదులే. మందిరం విషయంలో ఇది దేవుని నివాసం. మన ఇండ్లకి ఇచ్చినటువంటి ఆధిక్యత ప్రాముఖ్యత కూడా దేవునికి ఇవ్వం కదా. రాజులు సైతము 68 కీర్తన అనుకుంటా 29వ వచనంలో ఒక మాట ఉంది. రాజులు కూడా కానుకలు తెచ్చిచ్చారు. దేనికంటే మందిరముకి. మందిరము దేవునిది, దేవుని నివాసము, దేవుని నివాస స్థలము. మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం, ఆరాధన చేసుకుంటాం, మన బాధలు చెప్పుకుంటాం, మేలు పొందుతాం. కానీ మందిరం విషయంలో శ్రద్ధాశక్తులు లేవు. అసలు దీని గురించి ఏమైనా సున్నం వేద్దామా, డెకరేషన్ చేద్దామా అన్న ఆలోచన కూడా ఇంకా రాలేదు, కలగలేదు, అనుకోలేదు కూడా. పాపం పిల్లలు మాత్రం ఆ డెకరేషన్లన్నీ శుభ్రం తీసేసి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. దీని విషయం ఆలోచన లేదు, అసలు ఆలోచించటం లేదు కదా. జనాలు ఎందుకు దీవించబడలేకపోయారు అని అగ్గయ్య తెలియజేసాడంటే, దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం వల్లే వారి కుటుంబాల్లో నష్టాలు కలిగినాయి, ఇబ్బందులు కలిగినాయి, శోధనలు వచ్చినాయి, ధాన్యం లేదు, సమృద్ధి లేదు, అన్ని కొరతలే. ఎందుకు ఈ విధంగా అని దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు అన్నాడు, మీ ప్రవర్తన ఒకసారి ఆలోచించుకోండి. మీ ఇంటికైతే మంచిగా డెకరేషన్ చేసుకుంటారు, మంచిగా సున్నాలు వేసుకుంటారు, సురభి వేసిన ఇళ్ళల్లో నివసిస్తారు, రంగులు వేసుకుంటారు, నా ఆలయాన్ని మాత్రం పాడు పెడతారు అని అగ్గయ్య గ్రంథంలో ప్రవచించాడు దేవుడు అగ్గయ్య ద్వారాగా కదా. దేవుని మందిరం పట్ల కదా, దేవుని మందిరం ప్రాముఖ్యమైందే, చాలా విలువైందే కదా. దీనికి ఒక ప్రతిష్ఠిత దినం కూడా చేస్తున్నాం మనం. మందిరం, మన మధ్యన మందిరం ఉండటం ఎంత గొప్పదో అని చెప్పుకుంటున్నాం ఆ దినాల్లో. కానీ అన్ని మాటల వరకు ఆగిపోతున్నాయి, కానీ చేతలు లేని వారుగా ఉంటా ఉన్నారు. ఇది బలవంతంగా చేసేది కాదు, ఏది కూడా మన మనసులో కలిగేది. ఎవరు అడిగారు యేసయ్యని, దేవుడు తండ్రిని, నీ కొడుకును పంపయ్యా, మా మరణం తొలగించయ్యా అని ఎవరన్నా అడిగారా? ఏవైనా ఇచ్చేవి బలవంతంగా ఎవరో చెబితే ఇచ్చేది కాదు, మనసులో నుంచి పుట్టాలి. సంఘాలకు ఏం చెప్పాడంటే పౌలు 9వ అధ్యాయం 2 కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనం అనుకుంటూ చూడండి. అది ఏదన్నా చెయ్యాలంటే సనగటం, ఎవరో చెప్పారని కాదు, బలవంతం చేయకూడదు. మత్య ఇత్త ఇంతతే అంతతే అట్ట చెయ్యి ఇట్ట చెయ్యి అని అనకూడదు. ఏదైనా స్వేచ్ఛగా అర్పించాలి, వాటిని స్వేచ్ఛార్పణలు అన్నారు. ఏదైనా మనస్ఫూర్తిగా నీ హృదయంలో ఏమి నిర్ణయించుకుంటావో, నువ్వేమనుకుంటావో అది ముఖ్యం. నీ స్థితిగతి నీకు తెలుసు, నీ స్తోమత నీకు తెలుసు, అది నువ్వు చేసుకోవలసింది. నా స్తోమతను బట్టి నిన్ను బలవంతం చేయటం సరైన విధం కాదు. వాక్యం చెప్పటం లేదు ఆ విధంగా. దేవుణ్ణి ఎవరు బలవంత పెట్టలేదు, దేవుడు మనస్ఫూర్తిగా ఇచ్చాడు. ఏదైనా మనస్ఫూర్తిగా ఇచ్చేది విలువైంది, దాన్ని దేవుడు స్వీకరిస్తాడు కదా. ఇచ్చే మనసు ప్రాముఖ్యం. వాళ్ళు చేయమన్నారు కాబట్టి, ఈమన్నారు కాబట్టి, ఈటమన్నది కాదు కదా. సంపాదించుకున్నాయి కూడా ఒక్కోసారి దేవుని మందిరంలో ఇవ్వటానికి కూడా పనికిరాని కానుకలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో కానుకల పెట్టిలో వేయగొండగటువంటి కానుకలు కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అవి శ్రేష్టమైనవిగా కాదు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలు కానుకలు వేశారా? 27వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలో 3వ వచనం ఎక్కడ ఉంటుంది, పేజీ అటుపక్క పేజీలో ఉంటుంది.
కదా, కుడి పక్క. ఆ, 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 ఆ. అయ్యా ఇగో మీరు ఇచ్చిన 30 వెండి నాణ్యాలు తీసుకోండి అయ్యా, నాకొద్దు. అంతకుముందు ఆశపడ్డాడు కానుకల కోసం, కానుకల కోసం ఆశపడ్డాడు. దేవుని సైతం అమ్మేయటానికి ఇష్టపడ్డాడు. ఆ? చదవమ్మ. అంటే వాళ్ళన్నారు మాకు సంబంధం లేదయ్యా, నువ్వే చూసుకో, నువ్వు చూసుకో. ఆ, ఇసిరి పారేశాడు. ఆ, ఇసిరి పారేశాడు. సరే పారేశారు కదా, కానుకలే కదా, దేవుని మందిరాన్ని దేనికన్నా ఉపయోగిద్దాం, కల్లా పెట్టలేద్దాం, కానుకలు పెట్టలేద్దాం అని తీసుకురావాలని కానుకలు తీసుకురాబోయారు. వేద్దాం అనుకున్నారు. ఇది ఎయి దగవో, ఇవి కానుకలు పెట్టిన ఎయి దగవో, ఇవి రక్తాపరాధములు ఉన్నటి కానుకది. అప అపరాధం లేని కానుకలు సమర్పణ ఉండాలి. బలవంతంగా చేసేది కానుక అది శ్రేష్టమైంది కాదు. ఏదో వాళ్ళు చెబితే చేసేది కాదు, ఎవరి కాళ్ళు నిర్ణయించుకొని చేసేది కదా. నీ జీవితంలో జరిగిన దేవుడు చేసిన మేల్ని, ఈయన బట్టలు తెచ్చారు చీరలు పంచదామని, ఎవరు చెప్పారు ఆమెకి? అనుకుంది, మొక్కు ఉంది, తెస్తుంది. ఎంత తెస్తుందో ఎంత బెడబడుతుందో మనకు తెలియదు. తీసుకున్న వాళ్ళు కొంతమంది చాలా చీపు, 300 ఉంటుందేమో, 400 ఉంటుందేమో అని అనుకోకూడదు కదా. మాకు పండగలకి చాలామంది ఇస్తూ ఉంటారు. కొంతమంది అయితే మైసూర్ గారు అయితే కుట్టిచ్చే తీసుకొస్తారు, మరి కుట్టుగులు ఖర్చు ఎక్కువ అయింది పాప మా పాస్టర్ గారు. కానీ ఎందుకంటే కుష్టుకూలు ఇప్పుడు 800 అయ్యింది. ప్యాంట్ చొక్కా కుట్టాలంటే 800 రూపాయలు తీసుకుంటున్నారు. కుట్టడానికి వేస్తే పాస్టర్ గారు అంత కాస్ట్లీ కాదు, కుట్టి నిలవదండి, కట్టినా కూడా. లేదండి, వాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టారు, సంతోషంగా మేము వేసుకుంటే వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు, కుట్టండి అని ఇచ్చేస్తా. మేము ఎందుకంటే వారు ఇచ్చారు, ఇచ్చే మనసు మనం చూడాలి, కానీ దాని ఇలువ చూడమాకండి. తీసుకునేవాడు తిరిగి ఇవ్వమాకండి, గాయపరచమాకండి, దేవుని హృదయం బాధపడుతుంది. మీరు ఇలువ కడుతున్నారు. ఇలువ నువ్వు ఏసైకి ఎంత ఇలువ కడతావు చెప్పు? ఎంత ఇలువ కట్టగలవు చెప్పు? నువ్వు నీకు వచ్చిన రక్షణకి ఎంత ఇలువ కట్టగలవు? ఈరోజు నువ్వు సజీవుడుగా ఉన్నందుకు నువ్వు ఎంత ఇలువ కట్టిస్తావు చెప్పు? ఎంత కడతావు నువ్వు చెప్పు? సరైన ఆలోచన కలిగి ఉండండి రా. తలకాయ ఇంతలా ఉండటం గొప్పతనం కాదు. కొంచెం ఆలోచన విధానం మార్చుకోండి. దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడని వాక్యం చెప్తా ఉంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించాం అసలు? అసలు ఆయన దేవుడు అన్న సంగతే మనకు తెలియదు. మనం ప్రేమించలే ఆయన్ని, దేవుడే మనల్ని ప్రేమించాడు. ప్రేమ దేనైనా కప్పిద్ది, ఎంత త్యాగమైనా చేస్తుంది. ప్రేమ ఉంటే ఏది అడ్డు కాదు. ప్రేమ లేకుండా నేను ఎంత బలం చేస్తే ఏమొస్తుంది? ప్రేమ ఉండాలి. చదువమ్మ. కుమారుడు పంపాడు ప్రేమ చేత ప్రాయచిత్తానికి, శిలువ మరణం అప్పగించటానికి, శ్రమలు పట్టడానికి, వేదన పంపటానికి కదా. మన బిడ్డలను అలా చేయగలమండి. దేవుని ప్రేమ కొలవగలిగిందా? దేవుడు చేసిన పనులు ఇలువ కట్టగలిగినవా? హాస్పిటల్కి లక్షలు గట్టి వస్తున్నారు. లక్ష్మీమణి కాదు, మనం ప్రాణం నిలుపుకుంటానికి కదా. బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడాడు, పరలోక రాజ్యం దక్కిద్దా? ఎంత ఖర్చు పెట్టాడు?
ఆ? లక్షల పైన ఖర్చు పెట్టాడు. ప్రాణం నిలిచిందా? రూపాయి ఖర్చు పెట్టకుండా మనం సజీవ లెక్కలో ఉన్నాం, సాక్ష్యం చెప్పుకుంటున్నాం. ఎంత ఇల్లు కడతాను దేవునికి? కాబట్టి ఏది బలవంతం కాదండి. కాబట్టి ఎవరు సనుక్కోవద్దు, బలవంతం అనుకోవద్దు. మనసు పూర్తిగా మీ ఇష్టమైతే చేయండి, లేకపోతే అది మీ ఇష్టం. ఎవరి హృదయానికి తోసింది వాళ్ళు చేయటం అన్నది మంచిది అని వాక్యం చెబుతా ఉంది కదా. 3వ అధ్యాయం 16 కూడా చదువుదాం. మొదటి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం ఇచ్చేసాడు. అది ప్రేమ అంటే. మనం ఇచ్చే కానుక కాదు, విలువైంది. దేవుడు మనకిచ్చిన కానుక విలువైంది, శ్రేష్టమైంది. తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. మనం దేవునికి ప్రాణాన్ని ఇవ్వగలమా? ఇవ్వలేము, ఇవ్వలేము. మళ్ళీ బతికిచ్చేది ఆయనే, మేలు చేసేది ఆయనే, కాపాడేది ఆయనే, మన జీవితంలో కలిగింది పదిది ఇచ్చింది ఆయనే, అన్నీ చేస్తుంది ఆయనే. ఆయన కోసం ప్రాణం ఇవ్వగలవా? లేదు. ఆ త్యాగ బుద్ధి లేదు, ఆ ప్రేమ లేదు. సత్యాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువు వారు ఏమిచ్చారో మనం చూద్దామండి కదా. విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. తిమోతి పత్రిక అనుకుంటుంది, 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎవరైనా సరే తమ్ము తాము సమర్పించుకోవాలి. సమర్పణ అంటే అర్పణ. అర్పణ అంటే కానుకే. ఎవరి కాళ్ళే, ఎవరి నిశ్చయం వాళ్ళే, ఎవరి తలంపు వాళ్ళదే. నేను కండిషన్ పెట్టలేను, కండిషన్ సంబంధమైన సమర్పణ కాదు కదా. నువ్వెందుకమ్మా బొట్టు తీసేసావు? అందరు తీసేయట్లేదు మీ సంఘంలో. నేను సమర్పించుకున్నా. సమర్పణ అది. ఎవరు చెప్పారు నీకు? నాకు నేనే. నీ పాస్టర్ గారు చెప్పాడా? ఏంది అంటే కొంతమందికి చెప్పి కొంతమంది చెప్పడా? ఆమె తీసేస్తాను, నీవు తీసేదేంది? ఒకే గుడికి వెళ్తారుగా. సమర్పణ ఆవిష్టం. నేనేం తీయమని చెప్పలేదు, బైబిల్ ఏం చెప్పలేదు, దేవుడు ఏం చెప్పలేదు. ఎవరు సమర్పణ వాళ్ళది, ఎవరు మొక్కులు వాళ్ళవి, ఎవరు ఇచ్చే వాళ్ళని, ఎవరు వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. మన ఇష్టాలు ఎవరి మీద పొరవకూడదు, అది మెచ్చుకునే కార్యం కాదు. సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన రక్తాన్ని మనకిచ్చాడు. రక్తం ఇవ్వకపోతే పాప క్షమాపణ లేదు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తం. యేసయ్య తన రక్తాన్ని మన కొరకు చిందించారు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఇంకా మిగిలి ఉన్న రక్తం ఆయన శరీరంలో ఒక పోటు పొడిచాడు ఒకడు. నీరు వచ్చింది, రక్తం లేదు కదా. మొత్తం తన రక్తాన్ని మొత్తం కాచేశాడు, రక్తాన్ని ఇచ్చేసాడు. ఆయన రక్తం ఇవ్వకపోతే పాప క్షమాపణ లేదు. దేవుని యొక్క త్యాగ గుణం, ప్రేమ మనం ఎంత విలువ కట్టగలమండి. దానివల్ల మనకు పాప క్షమాపణ కలిగింది. శ్రేష్టమైన బలి అంటాడు, ఇబ్రీలకు రాస్తాడు పౌలు గారు. ఈ మాట చూస్తాం 9వ అధ్యాయం 22వ వచనంలో. సామాన్యంగా ఏం చెప్పబడిందంటే, చదువు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. చదువు.
ఆ, ఆ బలుల వల్ల రక్తం చిందించటం ద్వారా ఉపకరణాలు శుద్ధీకరించబడతాయి. రక్త శుద్ధి. ఆ, అది శుద్ధీకరణ గురించి వీలైతే సాయంత్రం చెప్తాను. మోహన్ రావు గారు వాళ్ళ కృతజ్ఞత కోటు ఉంది. వాళ్ళ అమ్మగారు కార్యక్రమాన్ని జరుపుకున్నారు. దాన్ని బట్టి కూటం పెట్టుకుంటున్నారు. వాళ్ళు మామూలుగా కొంత అందరూ రక్షణ లేదు కాబట్టి బిడ్డలు మరి మామూలుగా జనరల్గా చేసేసారు. మరి దానికి శుద్ధీకరించాలి, లేకపోతే మరి ఇబ్బందికరం. అందుకని శుద్ధీకరణ కూటు ఉంటుంది సాయంత్రం పూట. వాక్యం తెలుసుకోవాలంటే రండి, పద్దాక రావు కదా అది తెలుసుకుంటానికి. వాక్యం ఏం చెప్తుంది శుద్ధీకరణ విషయంలో? ఇప్పుడు ఇదే రక్తము ద్వారా ప్రతి దాన్ని శుద్ధీకరిస్తారు. చదువమ్మ. శ్రేష్ఠ మామూలు బలులు, మొన్న పాత నిబంధన బలులన్నీ జనరల్గా నార్మల్గా సామాన్యమైన బలులు, సాదృశ్యంగా ఇవ్వబడిన బలులు. శ్రేష్టమైంది కాదు, యేసయ్య అర్పించింది శ్రేష్టమైంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అర్పించే బలులు అందరూ అర్పించిన బలులు. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం ప్రత్యక్షపు గుడారములో జనుల యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తముగా రక్తాన్ని చిందిస్తాడు, ప్రోక్షిస్తాడు. కానీ యేసయ్య బలి అర్పణ అలా కాదు. సంవత్సరం కాదు, యుగాలు, తరాలు కదా. అప్పటి తరమే కాదు, ఇప్పటి తరం, రాబోయే తరం, ఎన్ని తరాలకైనా ఒకే ఒక బలి ద్వారా. కాబట్టి అది శ్రేష్టమైన బలి అర్పణ జరిగింది. ఎందుకంటే పరలోకానికి వెళ్ళటానికి ఇవన్నీ సాదృశ్యం. పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకే ఈ విధానం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఈ రక్త ప్రోక్షణ జరగాలి. అందుకే ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ విషయాన్ని పౌలు గారు సంఘానికి తెలియచేసిన మాటలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా ఆయన విమోచన క్రయధనముగా ఏమిచ్చాడు? విమోచన క్రయధనముగా ఏమిచ్చాడు? 20వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం. యేసయ్య ఎప్పుడు పెత్తనం చేయలేదు, అధికారం చేయలేదు. మీరు గమనించండి, అధికారం ఉన్నవాళ్ళు మేలు చేయాలి, భారాలు పెట్టకూడదు, భారం తగ్గించాలి, అంతేగాని భారాలు మోపకూడదు. మన అధికారం దుర్వినియోగం కాకూడదు కదా. ఆయన అధికారి కానీ భారం పెట్టాడా? పనులు పెత్తనం చేయించుకున్నాడా? ఆయన చేయించుకున్నాడా? ఆయన పరిచర్య చేశాడు. మీరు చేయండిరా అల్లా. అదరయ్య గారు కూడా ఎవరిని చేయమండు, ఆయన్ని దొడ్లు కడుగుతాడు. ముసలివాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా, ఆయన డైరెక్టర్ గారు. ముసలివాళ్ళు టాయిలెట్కి వెళ్ళిన దొడ్లు పెనాయిల్ పోసి కడుగుతాడు. మార్కాయ్ గారు కూడా కాలువలు లేవు, మురికి కాలువలు, బైబుల్ భవన్ దగ్గర అవన్నీ పావుడ పెట్టి లాగుతూ ఉంటాడు. అది చూసి కాలేజీల్లో, బైబుల్ కాలేజీలో ఉన్న పిల్లలు గబగబా వచ్చి అయ్యగారి చేతుల్లో పావుడ తీసుకొని నేను లాగుతాం తప్పుకోండి అంటాడు. అంతేగాని అది కాలువ లాగండ్రా అని చెప్పలా. మనం చేస్తూ ఉంటే కలమావులు చేస్తారు. యేసై చేసి మీరు కూడా చేసుకోండి అన్నాడు. తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చారు. యూదులు అందరూ గొర్రెల కాపరులుగా పనిచేశారు కదా. యేషేపు గొర్రెలు కాశాడు, మోషే గారు గొర్రెలు కాశాడు కదా, దావీదు గారు గొర్రెల కాపరి. కానీ ఈ కాపరులందరికన్నా కూడా గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి ఎవరంటే యేసయ్య. ఎందుకయ్యాడు? 10వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం.
ఆ, వీళ్ళెవరు ప్రాణం పెట్టలేదు. గొర్రెల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసయ్య పెట్టాడు కదా. ఈ గొర్రె కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. ఈ గొర్రె తప్పించబడింది. లేకపోతే ఇది గాడిదే. గాడిద ప్రతిష్ఠించబడాలంటే గొర్రెను వధించాలని ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ గాడిద కోసం యేసయ్య వధించబడ్డాడు. ఆయన మంచి కాపరి కదా. తన ప్రాణాన్ని అర్పించిన కాపరి. తన ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసం. మనం ఏం అర్పించగలుగుతున్నాం? ఏమివ్వగలుగుతున్నాం? ఎన్నో సాకులు చెప్పుకుంటా ఉన్నాం కదా. ఇంకేమి ఇచ్చాడండి యేసయ్య మనకి? శిష్యులతో చెప్పారు యేసు ప్రభువు. యోహాను సువార్తలు ఉన్నాం కాబట్టి 14వ అధ్యాయం కూడా చదువుదాం. 27వ వచనం. నా శాంతిని మీకు ఇస్తున్నాను. దేవుడు శాంతిని ఇచ్చాడు. ఈ శాంతి కాదు, డిస్కో శాంతి కాదు. శాంతి 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 సమాధానాలను దేవుడు మనకి ఇచ్చాడు. లేకపోతే పాపంతో ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉండేవాళ్ళు అంటే కదా, అలాంటి ఇది లేకుండా, నెమ్మది లేని స్థితి లేకుండా జీవించే వాళ్ళకి శాంతిని ఇచ్చాడు. ఇంకా శాంతి అంటే అర్థం ఏంటి తెలుసు మీకు? ఏం శాంతి అంటే అర్థం ఏంటి? ఓం శాంతి, ఓం శాంతి. అదే శాంతి అంటే ఏంటి? శాంతి అంటే ఇంకేం చెప్పవచ్చు? బైబిల్ శాంతి గురించి ఏమని రాయబడింది? బైబిల్ విషయంలో బైబిల్లో తర్జుమా చేశారు శాంతి అని. తర్జుమా చేయకముందు ఏమని ఉండేది? చల్లార్చడం, సమాధానపరచటం. ఏం చేస్తే ప్రాయశ్చిత్తం. సరే సరే, ఒక మాట చెప్తాను. యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ గ్రంథము పాపం చేయమని రాయల, పాపాలు ఖండించింది. అన్ని చోట్ల అందరూ పాపం చేశారు, కానీ ఈ గ్రంథంలో పాపం చేసిన వారిని ఖండించింది. పాపం చేయొద్దని చెప్పింది. పాపం చేయకూడదు. పాపం చేయటం కూడకుండా ఉండటానికి బైబిల్ నేర్చుకుంటానికి. పాపం చేయటం వల్ల ఎంత శిక్ష వచ్చింది, ఎంత నష్టపోయారు, ఏం కలిగింది అన్న విషయాలు బోధిస్తుంది. పాపం చేయమని ప్రోత్సహించదు, పాపం చేయొద్దని చెబుతుంది. అందుకే ఈ రాయబడింది. చదువు. ఒకవేళ అనుకోకుండా చేస్తారు. ఇప్పుడు కొన్ని కర్మకాండాల విషయాల్లో కొన్ని చేయదగనవి ఉన్నాయి, కానీ తప్పనిసరిగా అందరం కలిసి నివసిస్తూ ఉన్నాం, చేస్తాం. వ్యతిరేక భావాలు రాకుండా ఉండటం కోసం చేస్తాం. ఎవరికి చేయొచ్చు, ఎవరికి చేయకూడదు. ఎవరు శవాన్ని ముట్టుకోవచ్చు, ఎవరు శవాన్ని ముట్టుకోకూడదు. వాక్యం చెబుతుంది, క్లియర్గా చెప్పింది. దేని విషయంలో అంటుపడవచ్చు, దేని విషయంలో అంటుపడకూడదు. ఏది ముట్టుకోవచ్చు, ఏది ముట్టుకోకూడదు. వాక్యం చెబుతుంది. వాక్యాన్ని తెలుసుకోక, వాక్యాన్ని చదవక, వాక్యాన్ని సరిగ్గా బోధించేవాళ్ళు లేక ఏదో పడితే అది చేస్తున్నారు. ఒకవేళ జరుగుతూ ఉంటాయి, మిస్టేక్స్ అన్నవి జరుగుతాయి, అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి పరిష్కారం అంటే, ఎదుగు ఒకవేళ పాపం చేసి ఉంటే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు దేవుని దగ్గర. ఆయనకు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. రేపు తీర్పు తీర్చే సమయంలో మన పక్షంగా వాదిస్తాడు. ఉత్తరవాది అంటే లాయర్, జడ్జి ఏమో తండ్రి, ఉత్తరవాది యేసు ప్రభు వారు మన పక్షంగా వాదిస్తాడు కదా. చదువమ్మ. ఆయనే మన పాపములకు శాంతి, మన పాపములకు శాంతి. అక్కడ అంకుంటూ చూడండి, ఫుట్నోట్లో ఉంటుంది. మూల భాషలో ఏముండేదంటే ప్రాయచిత్తం. మన పాపాలన్నిటికీ ప్రాయచిత్తం. అందుకని శాంతి చేశారా, శాంతి జరిగిందా అంటారు. అంటే ప్రాయచిత్తం జరిగిందా మీరు చేసుకున్న పాపాలకి? ప్రతి సంవత్సరంలో యూదులు ప్రాయచిత్త దినాన్ని పెట్టుకొని ఆ దినం అందరూ ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి
ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అది యూదులకున్న ఆచారాల్లో ఒకటి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి తప్పులుంటే. యేసయ్య మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం అయ్యాడు, ఆయనే శాంతి అని వాక్యం చెప్తా ఉంది. ఇంకేమి ఇచ్చాడండి? 17వ అధ్యాయం యోహాను సువార్తలో 14వ వచనం. వారికి అయ్యా తండ్రితో చెబుతున్నాడు యేసు ప్రభువారు, నువ్వు నాకు అప్పగించిన వారిని కాపాడాను, వారిని భద్రపరిచాను. అంత మాత్రమే కాదు, వారికి వాక్యం ఇచ్చాను. వాక్యము నిన్ను నెమ్మది పరుస్తుంది, త్రోవ చూపిస్తుంది కదా ఏమా, ధైర్యాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, వాక్యం బలపరుస్తుంది. వాక్యాన్ని ఇచ్చానయ్యా వాళ్ళకి. ఎవరిచ్చారు? దేవుడిచ్చిన కానుకలు ఎంత గొప్పవండి, ఎంత శ్రేష్టమైనవండి, ఎంత విలువైనవండి. మనమేంద్ర బిచ్చిగాడలో గబాల చేతులు వేస్తే చూసుకున్నారు, ఎంత వేసాడా, ₹100 వేసాడా, రూపాయి వేసాడా అని చూసుకొని వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు పెంచారు, అవి ₹10 అంటున్నారు. ₹10 క్యాన్సిల్ అయింది కదా, ఒక ₹10 ఇవ్వండి అయ్యా. మనం యాచకులం కాదు, యాజకులం మనం కదా. ఆ విధానం మనకి అవసరం లేని విధానం. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చినట్టుగా వాక్యం చెప్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రికలో చూద్దాం. ఇంకేమిచ్చాడంటే ఆయన మన కొరకు మాదిరి ఇచ్చారు. మనం చెప్పారు ఈ మధ్యకాలంలో మీకు, మాదిరి ఇచ్చాడు. తన అడుగు జాడల్లో నడవాలని, అడుగు జాడల్లో మాదిరి, తగ్గింపే మాదిరి. యేసయ్య మనకు చూపిన మాదిరి తగ్గింపు. ఎవరురా తగ్గించుకునేది? ఒక మాట అంటే ఎంత కోపమో, ఓర్చుకునేది ఎవరురా? తగ్గింపు మాదిరి ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. నేను పరిశుద్ధాత్మను పంపుతాను, నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్ళటం మంచిది, ఆయన వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మిమ్మల్ని సిద్ధపరుస్తాడు కదా అని పరిశుద్ధాత్మనిచ్చాడు. టైం అయింది. పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేనికి నువ్వు గట్టగలం చెప్పండి? ఇవన్నీ మనం అడిగితే ఇచ్చాడు దేవుడు. అది శ్రేష్టమైన అర్పణ, అది సమర్పణ, అది సమర్పణ, అంతేగాని బలవంతం చేసేది కాదు. ఆ సత్యాన్ని మీరు గమనించండి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత ఇచ్చేశాడని సృష్టి స్పందించింది. ఆకాశము ఆ లోక రక్షకుడి జన్మను చాటటానికి నక్షత్రాన్ని ఇచ్చింది. నక్షత్రాన్ని ఆకాశం ఇచ్చింది. ప్రతిరోజు నక్షత్రాలు ఉన్నాయి కదా, రోజు నక్షత్రాలు ఉన్నాయి. కానీ యేసయ్య పుట్టినప్పుడు, కారణ జన్ముడుగా పుట్టినప్పుడు, యేసయ్య జన్మాన్ని తెలియచేయటానికి విశేషమైన నక్షత్రముగా ఆకాశంలో దర్శనమిచ్చింది ఆ నక్షత్రం కదా. ఆ నక్షత్రము జ్ఞానులను రక్షకుని చెంతకు చేర్చింది కదా. నువ్వు నక్షత్రంగా ఉండగలవా? రక్షకుని దగ్గరికి నడిపించగలవా? ఇది నువ్వు ఆయనకి ఇవ్వవలసిన కానుక, ఇది నువ్వు ఆయనకి ఇవ్వవలసిన బహుమానం. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. సర్వలోకానికి వెళ్ళి సృష్టిని ప్రకటించండి, నా సువార్తను ప్రకటించండి. నా శరీరంలో రక్తంలో పాలు పొందిన వాడు ప్రతి ఒక్కడు నేను వచ్చు వరకు నా మరణాన్ని ప్రచురణం చెయ్యండి. ఎవరు చేస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? ఎంతమందిని తీసుకొస్తున్నారు? మీ వల్ల వచ్చేవాడు పోతున్నారు కానీ కొత్తోళ్ళు రావట్లేదు. రేపు జవాబుదారిగా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాల్సి వస్తుంది, నేనైనా నువ్వైనా.
మనం చేస్తే మంచి చేయగలగాలి. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం నా బాబు కూడా సొమ్ము కాదు, వాడు బాబు కూడా సొమ్ము కాదు. దేవుని రక్తంతో సంపాదించిన సంఘం. దాని మీద నేను అధికారం పెత్తనం చేయటానికి నాకు లేదు, దేవుడికి లేదు, ఎవరికి లేదు. మందకు మాదిరిగా ఉండండి అని పౌలు గారు చెప్పాడు, పేతురు గారు చెప్పాడు, రాశాడు. సంఘం అంటే ఆషామాషి కాదు. సంఘ వ్యక్తుల్ని ప్రలోభ పెట్టటము, బలవంతం పెట్టటము, బాధ పెట్టటము అన్నది చాలా కష్టం, మంచిది కాదు. ఎవరయ్యా నువ్వు అన్నాడు. బిళ్ళబిడుగు పడితే కానీ గుర్తు రాలేదు. ఎవరు అయ్యా నువ్వు అన్నాడు సౌలు. నువ్వు హింసిస్తున్న యేసును. యేసుని ఎప్పుడు హింసించాడు? తన బిడ్డలు హింసిస్తే యేసుని హింసించినట్లే. కాబట్టి నువ్వు ఎవరిని హింసిస్తున్నావు గుర్తుంచుకో. నీ మాటలు ఎవరిని గాయపరుస్తున్నావు గుర్తుంచుకో. ఆషామాషి కాదు దేవుని విషయాలు. చాలా జాగ్రత్త అండి. అది మన తరాలు ఉంటుంది, మన బిడ్డలు ఊళ్ళో పడతవి. మనం చేసిన ప్రతి మిస్టేక్ మన కుటుంబానికి ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి పుణ్యము నీ కుటుంబానికి వస్తుంది ఏదో ఒక రోజు కదా. దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? 14వ అధ్యాయం నీతిమంతులు పునరుద్ధానంలో దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. నువ్వు చేసిన ప్రతి పనికి, దేవుని విషయం నువ్వు ఏం చేసినా సరే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇచ్చేవాళ్ళకి ఇస్తే నువ్వు సుఖం ఏముంది, ఇవ్వని వాళ్ళకి ఇచ్చేయాలి. అవును. కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని రక్షకుడి దగ్గరికి నడిపించాలి. ఆ మాట దానియేలు గ్రంథంలో చూస్తాం. 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలి ఉంటారు, మీరు ప్రకాశిస్తారు. నీతి మార్గాన్ని అనుసరించున్నట్లు అనేకులు తిప్పగలగాలి. నువ్వు జ్యోతిగా ఉండాలంటే కదా, నువ్వు నక్షత్రం లాగా ఉండాలి. ఉండగలవా? రక్షకుని చెంతకు నడపగలవా? అది దేవుడు కోరుకునే కానుక. వాళ్ళు వచ్చారు, జ్ఞానులు దేవునికి సాగిలు పడ్డారు, దేవుని పూజించారు, కానుకలు సమర్పించారు. ఎవరు తెమ్మన్నారు వాళ్ళని? బంగారం, సాంబ్రాణి, బోళం. వాళ్ళు తెచ్చిన కానుకలు దైవత్వాన్ని ప్రదర్శించినాయి. బంగారము దైవత్వం. రాజు మెటల్లో రారాజు బంగారం. సాంబ్రాణి యాజకత్వం, బోళం పునరుద్ధానం, పుల్లు బట్టని శరీరానికి సాదృశ్యం. ఆ కానుక దేవుణ్ణి ప్రతిబింబించింది. నువ్వు ఇచ్చే కానుకలు దేవుని ప్రతిబింబించేలాగా ఉండాలి, కానీ ఏదే విధంగా ఉండకూడదు. అది జ్ఞానులు నేర్పించింది. జ్ఞానుల విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు సమర్పించారు. చూద్దాం. పరలోకపు దేవుడు భూలోకానికి దిగి వస్తే పరలోకము దూతలు తరలి వచ్చారు. మహాసైన్యము సమూహము దిగి వచ్చింది. ఎందుకంటే ఆయన పరలోక దేవుడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం. అది దేవదూతలకు కూడా సమర్పించారు కానుకలు, స్తోత్రాలు చెల్లించారు. దేవునికి స్తోత్రం చెల్లించినంత కానుక ఇష్టం ఇంకేది కాదు. బల్లర్పించటం ఇష్టం కాదు ఆయనకి, ఏదో ఇవ్వటం ఇష్టం కాదు ఆయనకి. నీ కానుక స్తోత్రాలు చెల్లించు, అనేకులు దేవుని సందికి నడిపించు. అది నువ్వు దేవునికి ఇవ్వగలిగింది. ఇంకా శ్రేష్టమైంది, గొప్పది సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఉంటుంది. 26వ వచనం, 26.
ఆ, నువ్వు ఎన్ని పండగలు చేస్తే సుఖం ఏముంది, ఎంత కానుకలు ఇస్తే సుఖం ఏముంది, నీ హృదయాన్ని ఇవ్వకోకుండా నీ హృదయాన్ని ఇవ్వకోకుండా నీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోకుండా పైన స్టార్లు కడితే సుఖం ఏముంది, ఎన్ని చేసుకుంటే సుఖం ఏముంది? అదేమైనా మంచి హృదయమా? ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం. నిన్ను బాగు చేయటానికి, నిన్ను శుద్ధీకరించటానికి దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. దేవుడు అడిగింది ఇవ్వండిరా, దేవుడు అడగని ఎందుకు? ఏమ్మా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. క్రిస్మస్ అంటే కానుకలే. క్రిస్మస్ తాత వస్తాడని, శాంతాక్రజ్ గారు ఆయన బహుమానాలు తెస్తాడని ప్రపంచమంతా కూడా కానుకలు పంచుకుంటారు, బహుమానాలు పంచుకుంటారు, విందులు చేసుకుంటారు కదా. ఇంకా సంబరాలు రాలేదేమో, అంత అడావుడి, క్రిస్మస్ సంబరం అడావుడి మొదలైంది కదా. ఎప్పుడు పుట్టాడు అన్నటువంటి వాదనలు మొదలవుతున్నాయి కదా. ఐగుప్తు సీజర్ అన్న ఆయన ప్రజాసంఖ్య మొట్టమొదటి ప్రజాసంఖ్య వేశాడు, కానీ తర్వాత కురేనీయుడు రాయించాడు. కురేనీయుడు రాయించిన సమయాల్లో కురేనీయుడు రాయించిన లేఖనాలు బయటపడ్డాయి మొన్న మధ్య కాలంలో. కౌదియా కురేనీయుడు ఆయన బయటపడ్డాయి మొన్న మధ్య. మీరు యూట్యూబ్లో కొడితే కనపడుతుంది. ఆయన రాళ్ళలో రాయబడింది క్రిస్మస్ 25 అని. క్రీస్తు జన్మ. ఒకప్పుడు సూర్యుడిని పూజించేవారు, దాన్ని వీనస్ అని పిలిచేవారు. వీనస్కి పండగ చేసేవారు క్రిస్మస్ 25న. అందుకని దీన్ని పెట్టారు. ఇది అన్యుల డేట్ అని కొంతమంది ప్రచారం చేశారు. కానీ యూదుల లెక్క ఏమిటంటే సున్నతి నుంచి లెక్కించబడతారు. 8వ రోజు సున్నతి జనవరి 1 అయినప్పుడు వెనక్కి 8 రోజులు లెక్కేస్తే 25 వస్తుంది. అయినా పుట్టడం ముఖ్యం కదా. పుట్టకోకుండా చనిపోయాడు అంటారా? పుట్టని వ్యక్తి చనిపోతాడు ఎక్కడన్నా? ఈ వాదనలు అవసరమా? ఏందో ప్రజానీకం వ్యర్థులైపోతున్నారు వాదనలు పెట్టుకొని. దేవుని ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని, ఆయన ఆరాధించగా, స్తుతించగా, గణపరచగా వ్యర్థమైన వాదనలు పెట్టుకొని వ్యర్థులవుతున్నారు. వ్యర్థమైన ఆచారాలు దండగా కదా. హృదయ శుద్ధి లేని పూజలు ఎలారా అంటారు కదా కవులు. శుద్ధి లేని ఎందుకు, ఆత్మశుద్ధి లేని ఆచారాలు ఎందుకు కదా కవులు చెబుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో సత్యం ఆరాధించాలి. దేవుడిచ్చిన కానుక ముందు నువ్వు ఇచ్చేది ఎంత, నేను ఇచ్చేది ఎంత. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగా.